ఒకటొచ్చింది. తర్వాత ఈరోజు 'బిగ్ బాస్‌లో' మోసం చేశారు. మీరు డబ్బులిచ్చారు అంటూ కూడా ఒక న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. దీని గురించి పక్కన పెడితే ఫస్ట్ యువర్ సెల్ఫ్. మీరేంటి అసలు ఎవరు? యాంకరింగ్ ఎక్కడ చేశారు? సినిమాలు ఎన్ని చేశారు? మీ గురించి చెప్పండి ఒకసారి. మీ ప్రాపర్ ఎక్కడ? నా పేరు స్వప్న అమ్మినేని అండి. సో మా నేటివ్ ప్లేస్ జగ్గారం గ్రామం, అశ్వాపురం మండలం, కొత్తగూడెం, భద్రాద్రి డిస్ట్రిక్ట్. సో ఫస్ట్ టు 10th అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ అండ్ ఎంబీఏ కోసం నేను ఖమ్మం రావడం జరిగింది. ఖమ్మంలో వచ్చిన తర్వాత లోకల్ ఛానల్ మారుతి ప్లేస్ అండ్ సి ఛానల్లో 3 years యాంకర్గా చేశాను. లైవ్ షోస్ అంటే మార్నింగ్ బర్త్డే విషెస్ ప్రోగ్రామ్ డిఎస్ఈ ఛానల్, ఈవినింగ్ చాయ్ బిస్కెట్, సండే లక్కీ లేడీ లవ్లీ శారీ అండ్ హౌజీ గేమ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత బయట ఈవెంట్స్ లైక్ బర్త్డే ఈవెంట్స్, వెడ్డింగ్ ఈవెంట్స్, కార్పొరేట్ షోస్ అలాగా ఇప్పటి వరకు అంటే ఇది నా 11th year యాంకర్గా. టీవీ షోస్కి వస్తే ఈటీవీ ప్లస్ జిల్జిల్జీగా ప్రోగ్రామ్ చేశాను. ఆ తర్వాత వనితాలో ఇప్పుడు రేలారే కార్యక్రమానికి ఫ్రీలాన్సర్గా యాంకర్గా చేస్తున్నాను. యాంకర్గా మాత్రమే కాదు, మూవీస్ కూడా చేయడం జరిగింది. 3 movies చేశానండి. పొద్దు, నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ మూవీ. నమస్తే సేఠ్జీ అండ్ మిస్టరీ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. పొద్దు ఇంకా రిలీజ్కి రెడీగా ఉంది. సో ఇది ఓకే అండి. ఎంత గ్రాఫ్ చూశారు, మీడియా చూశారు, సినిమా రంగం చూశారు, ఇవన్నీ చూసి అన్నీ తెలిసి ఎట్లా మోసపోయారండి? మీకు మోసం అనేది ఎట్లా తెలిసింది? ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి మోసపోవటం ఈజీ, ఏమి తెలియని వాళ్ళు ఎందుకంటే మీడియా గురించి కానీ సినిమా రంగం గురించి తెలియని వాళ్ళు మోసపోవటం అంటే ఒక లెక్క ఉంటుంది. 11 ఏళ్ళు యాంకరింగ్లో ఉన్నారు, 3 సినిమాలు చేశారు. అటువంటి వాళ్ళు మీరు మోసపోవటం ఏంటి? అంటే నేను 10 years ఖమ్మంలోనే ఉన్నాను. హైదరాబాద్ వచ్చి ఒక 1 year అవుతుంది. సో మా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ గారు మూవీస్ చేశాను 2. సో సిటీకి వచ్చిన తర్వాత అయినా లేదంటే ఖమ్మంలో ఉన్నప్పుడైనా మీడియాలో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మితేనే అవతల వాళ్ళు మోసం చేస్తారు. సో నేను సత్య అండ్ రాజు అనే పర్సన్ని నమ్మాను. అంటే బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. సో బిగ్ బాస్లో ఆల్రెడీ అంటే నా ప్రొఫైల్ పంపించాను ముందే. సో మీరు సెలెక్ట్ అయిపోయారు, మీ కాస్ట్యూమ్స్ కోసం అండ్ పిఆర్ కోసం అమౌంట్ కావాలి, టోటల్గా 5 lakhs కావాలి అని చెప్పారు. అప్పటికి నేను క్వశ్చన్ చేశాను, మోసపోకూడదనే ఉద్దేశంతోనే నేను క్వశ్చన్ చేశాను. బట్ అతను మాట్లాడిన విధానాన్ని బట్టి నేను నమ్మాల్సి వచ్చింది. ఈ ప్రొఫైల్ పంపించాలని చెప్తున్నారు, ఎవరికి పంపించారు మీ ప్రొఫైల్? ఇతనికే అండి, సత్య గారు అండ్ రాజు గారికి ఇచ్చాము. సత్య అండ్ రాజు ఎవరండి అసలు? ఇప్పుడు మా టీవీలో బిగ్ బాస్ చేసేది, హాట్‌స్టార్ వాళ్ళు చేసేది, వాళ్ళ ప్రొఫైల్ చూసేది వేరే వాళ్ళ పర్సన్స్ ఉన్నారు. మీరు చెప్పిన వ్యక్తులు ఎవరు కాదు. మీరు ఇతనికి పంపించి మోసపోయానని మీడియా ముందుకు వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే సత్య గారు నాకు 1 year నుంచి పరిచయం అండి. 2022 నవంబర్ నుంచి పరిచయం. సో అతను ఎలాగో మా టీవీలోనే చేస్తున్నారు కాబట్టి నేను ఇంకా అతన్ని అడిగాను కాల్ చేసి. అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఎవరైనా మూవీకి సంబంధించిన వాళ్ళని అడగొచ్చు. కానీ యాంకరింగ్ రంగంలో నా ఓన్గా నేను ఎలాగైతే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వచ్చానో బిగ్ బాస్లో కూడా నేను అలాగే ఓన్గా వెళ్ళి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకోసమనే నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. సో ఎవరి త్రూ ద్వారా వెళ్ళాలని అనుకోలేదు. నాకు పరిచయం ఉన్న సత్య గారు మా టీవీ దాంట్లో అతనికి కాల్ చేస్తే సీజన్ 6 వరకు వర్క్ చేశారమ్మా. సో తమ్మాలి రాజు అనే పర్సన్ నిజంగానే అతను 6 వరకు వర్క్ చేశాడండి కాస్టింగ్ దాంట్లో. సో అతన్ని నేను నమ్మాను. అండ్ ఫస్ట్ మీట్లోనే కలిసిన ప్రతిసారి కూడా ఇంతకుముందు సీజన్ 6 వరకు ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా ఉన్నారో వాళ్ళతో కాల్ మాట్లాడడము, వాళ్ళతో కలిసి దిగిన ఫొటోస్ అవి చూపించడము నేనే పంపించాను. ఈవెన్ సీజన్ 7లో కూడా నేను బోలే గారిని పంపించాను అని చెప్పాడు. సో అతన్ని తీసేసిన విషయం నాకు రీసెంట్గా ఈ ఇష్యూ బయటకు పెట్టిన తర్వాత తెలిసింది. అంటే సీజన్ 6 జరిగింది లాస్ట్ ఇయర్, నేను అమౌంట్ పే చేసింది జూన్లో, కానీ సీజన్ 7 స్టార్ట్ అయింది సెప్టెంబర్లో. ఈ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఏమంటే బిగ్ బాస్లో కంటెస్టెంట్ని చాలా న్యాయంగా తీసుకుంటారు, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఒక 100 మంది సభ్యులను సెలెక్ట్ చేసుకుంటారు, రకరకాల ఇంటర్వ్యూలు ఉంటాయి, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత చాలా స్క్రూట్నీస్ ఉంటాయి. అన్నీ చేసిన తర్వాత వాళ్ళలో 14 మందినో 15 మందినో సెలెక్ట్ చేసుకుని వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి పంపిస్తారు. ఇదంతా ప్రాసెస్. ఇది కాకుండా ఇదంతా ప్రాసెస్ చేసే టీం సపరేట్గా ఉన్నప్పుడు మీరు ఒక ప్రైవేటు అదే మా టీవీలో చేసే ఒక వ్యక్తిని నమ్మటం, అతను ఏదో ఫోటోలు దిగుంటాడు, ఆర్టిస్టుల పక్కన ఫోటోలు దిగడం అనేది సర్వసాధారణంగా వాళ్ళని పట్టుకుని నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చానంటున్నారు. ఎలా నమ్మారు వాళ్ళని పూర్తి స్థాయిలో? అదే అండి, అంటే సత్య గారిని నేను ఫస్ట్ బిలీవ్ చేశాను. అంటే 1 year పరిచయం ఉంది, తను నాతో ఈవెంట్స్ గురించి కానీ లేదు అని అంటే అంతకుముందు ఒకసారి స్టార్ మా పరివార్కి నన్ను ఇన్వైట్ చేశారు. ప్రతి దాని గురించి కూడా నేను తనతో డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ సత్య అనే పర్సన్ని బిలీవ్ చేశాను కాబట్టి రాజు గారు ఆల్రెడీ అందులో చేశారు, తమ్మాలి రాజు అనే పర్సన్ అందులో చేశారు కాబట్టి నేను అతన్ని నమ్మాను. అండ్ అందులోకి నేనేదో అమౌంట్ లంచంగా ఇచ్చి వెళ్ళడం కాదు. నేను అతన్ని క్వశ్చన్ చేసినప్పుడు నేను మాట్లాడింది కూడా ఒకటే, కాస్ట్యూమ్స్ అండ్ పిఆర్ కోసం.
ఎవ్రీ సాటర్డే సండే స్పెషల్ కాస్ట్యూమ్లో ఉంటారు, మనందరికీ తెలిసిందే. నాగార్జున గారు వస్తారు సాటర్డే అండ్ సండే. సో సార్ని కలిసినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు స్పెషల్గా ఉంటారు ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా. దానికోసం మాత్రమే నేను అమౌంట్ ఇచ్చాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పా, 5 lakhs రెడీ చేసుకోమన్నారు కదా, ఫస్ట్ నన్ను పంపించండి, నేను సగం అమౌంట్ పంపిస్తాను. సో నేను ఎన్ని వీక్స్ అయితే ఉంటానో అన్ని వీక్స్ కాస్ట్యూమ్స్ మీరు పంపిస్తారు, నేను బయటకు వచ్చిన తర్వాత మిగిలిన 2,50,000 ఇస్తానని చెప్పాను. మీరు మోసపోయిన సంగతి ఎప్పుడు తెలిసింది మీకు? షో స్టార్ట్ అయిన తర్వాత నేను అడిగాను, ఏంటి నన్ను పంపించలేదు అని చెప్పి. నేను అడిగినప్పుడు లేదమ్మా నీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సీజన్ 7 ఉల్టా పుల్టా ఎప్పుడైతే వీళ్ళు చెప్పడం జరిగిందో అది తనకి లక్కీ పాయింట్ అయింది. సో లాస్ట్ ఒక 15 days ముందు వరకు కూడా నీకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. నాకు అక్టోబర్ నవంబర్లో అర్థమైపోయింది. సో ఫస్ట్ నుంచి నా ఫ్రెండ్ నాకు స్వీట్గా ఒక వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, తల్లాడ సాయికృష్ణ నువ్వు మోసపోతున్నావు అంటే. అతను ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతనికి తెలుసు. ఒకనొక టైంలో నేను అడిగేశాను, ఏంటి నేను ఎదగడం నీకు ఇష్టం లేదా అని. సో అంత గుడ్డిగా నమ్మేశాను అనమాట. సో అమౌంట్ ఇచ్చినప్పుడు నేను అగ్రిమెంట్ ఏం రాయలేదండి. నాకు ఎప్పుడైతే నేను మోసపోతున్నాను అని తెలిసిందో అప్పుడు నేను వెళ్ళి అగ్రిమెంట్ రాయించుకోవడం జరిగింది. సో నేను సుధాకర్ ఉన్నారు, ఆ తర్వాత తల్లాడ సాయికృష్ణ గారు, మేము ముగ్గురం కలిసి వెళ్ళి ఆ పర్సన్ తమ్మాలి రాజు అనే పర్సన్తో ఇక్కడ ఈ అగ్రిమెంట్ రాయించుకున్నాము. ఈ అగ్రిమెంట్లో డిసెంబర్ 20వ తారీఖు మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పాడు. ఎందుకు అంటే డిసెంబర్ 17th షో కంప్లీట్ అయిపోతుంది. సో 3 రోజుల తర్వాత నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇస్తాను అని చెప్పాడు నాకు. ఇచ్చారండి మరి? లేదండి. నేను ఆ తర్వాత కాల్ చేశాను, మాట్లాడాను. కాల్ చేస్తే ఎలా అడుగుతున్నావమ్మా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడే అమౌంట్ ఎలా వస్తాయి, జనవరి 1st వరకు వెయిట్ చేయమని చెప్పారు. సో నేను జనవరి 1st కాల్ చేశాను. లాస్ట్ నేను జనవరి 6వ తారీఖు నీకు అమౌంట్ ఇస్తాను, నా కొడుకు మీద ఒట్టు, ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకొని మాట్లాడారు. సో నేను మళ్ళీ జనవరి 6కు కాల్ చేశాను, మాట్లాడాను. అప్పుడు అతను చెప్పింది ఏంటి అంటే నేను మార్చి 1st ఇస్తాను, సో అప్పటికి నాకు కాల్ చేయొద్దు, అడగొద్దు అని. ఎందుకు అని అంటే బిగ్ బాస్ వాళ్ళు నాకు అప్పుడే ఇస్తాను అని చెప్పారు అని అన్నాడు. నేను అడిగాను, వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ పెట్టు, నేను నీకు అమౌంట్ ఇచ్చాను, నువ్వు వేరే టీం వాళ్ళకి ఇచ్చా అంటున్నావుగా, బిగ్ బాస్ టీం వాళ్ళకి ఒకసారి నువ్వు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి నేను మాట్లాడతాను అని అంటే అసలు కాన్ఫరెన్స్ పెట్టలేదు. ఆ రోజు ఒప్పుకున్నాడు అనమాట. ఇంకా నేను ఒక చిట్టి అమౌంట్ పాడుతున్నాను, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత నీకు ఇస్తాను అని చెప్పాడు. మీ మోటో ఏంటంటే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ల వల్ల, చెక్కుల వల్ల, ఒక సాధారణ రాజు అనే వ్యక్తి వల్ల వేయడం వల్ల ఈ సంవత్సరాలు కోర్టులో తిరుగుతూ ఉంటాయి. మీరు మీడియాకి ఎక్కడం వల్ల ఏంటి, మా టీవీని తప్పుపడదామనా, లేకపోతే బిగ్ బాస్ షోని తప్పుపడదామనా, లేకపోతే ఏం చేద్దామని మీ ఉద్దేశం? నేను ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తున్నాను, అంటే జనవరి 6వ తారీఖు నుంచి చెప్తున్నాను. నా మోటో ఏంటి అంటే బిగ్ బాస్ టీం గురించి బయట పెట్టడం అని కానీ, లేదంటే ఆ షో చేసిన వాళ్ళ గురించి కానీ కాదు. నన్ను మోసం చేసిన వ్యక్తి తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని నన్ను మోసం చేశాడు తప్ప బిగ్ బాస్ టీం నన్ను ఎలాంటి మోసం చేయలేదు. బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టం. నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. నాకు ఆ మా టీవీ యాజమాన్యం కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ నన్ను ఎలాంటి మోసం చేయలేదు. నేనే ఒక రాంగ్ పర్సన్ని గుడ్డిగా నమ్మాను. సో తమ్మాలి రాజు అనే పర్సన్ చేతిలో నేను మోసపోయాను. మెయిన్గా నా మోటో ఏంటి అని అంటే ఒక యాంకర్గా ఉండి, ఒక మీడియాలో ఉండి, ఇన్ని అంటే ఒక అగ్రిమెంట్ ఉండి ఆ తర్వాత నాకు చెక్ కూడా ఇచ్చాడు. ఇన్ని తీసుకున్న తర్వాత నేనే మోసపోయినప్పుడు నాలాగా ఇంకెంతమంది మోసపోయి ఉంటారు? ఈవెన్ నేను 6వ తారీఖు ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక 3-4 మెంబర్స్ నాకు కాల్ చేశారు. ఒక సింగర్, ఆ తర్వాత మంగా గారు, ఆ తర్వాత ప్రియా, ఇలా చాలామంది అమ్మాయిలు కాల్ చేశారు. ఈ అమ్మాయిల దగ్గర కూడా తమ్మాలి రాజు అనే పర్సన్ అమౌంట్ తీసుకున్నాడు. సో ఆ ప్రతి ఒక్కరిని కూడా 25,000 రూపీస్ అతను డిమాండ్ చేస్తే వాళ్ళు మాత్రం 5,000, 10,000 అమౌంట్ ఇచ్చారు. చిన్న అమౌంటే కదా అని వాళ్ళు బయట చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత సో ఇంకా ఎంతమంది ఉన్నారు అని వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్. ఎందుకంటే నాది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే తప్పని చెప్పకపోవడం కూడా తప్పే. ఇప్పుడు మీడియాలో ఉంటూ నేనే క్వశ్చన్ చేయట్లేదు. సరే నేను మోసపోయాను, 2,50,000 కదా అని పక్కన పెట్టేశాను. చూసే వాళ్ళకి జస్ట్ 2,50,000, కానీ కష్టం నాది. డబ్బు విషయం పక్కన పెడితే ఆ 3 నెలలు కూడా నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఎంత మానసికంగా ఎంత బాధను అనుభవించాను. నా బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పుకున్నా నేను వెళ్తున్నాను ఈ సీజన్ 7కి అని. వాళ్ళకి నేను ఎలా ఆన్సర్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను అమ్ము అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. సో తనకు చెప్పాను ఆల్రెడీ నేను సెలెక్ట్ అయిపోయాను, ఇంకా సాటర్డే సండే మీరు కూడా ఇంకా రావచ్చు షో చూడడానికి, మీరు కూడా ఓట్స్ వేయండి అని చెప్పి. లిటరల్లీ ఒక 2 months ఈవెంట్స్ కూడా ఒప్పుకోవద్దని చెప్పాడండి నన్ను. ఆగస్ట్ జూలై ఆగస్ట్ అంటే ఆ 2 నెలలు 60 రోజులు ఒక 40 ఈవెంట్స్. నా సంపాదన కూడా నేను వదిలేసుకున్నాను. ఇక్కడ 2,50,000 పక్కన పెడితే అటు ఈవెంట్స్ కూడా నేను కొంతమంది ఎట్లా అంటే ఈవెంట్ ఆర్గనైజరు
ఒకసారి ఈవెంట్ డేట్ ఒప్పుకున్న తర్వాత ఆ ఈవెంట్కి వెళ్ళకపోతే వాళ్ళు రెండోసారి నమ్మలేరు. నా విషయంలో అలాగే జరిగింది. చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్స్ నువ్వు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయావు, ఇంకా మూవీ ఫీల్డ్కి వెళ్ళిపోయావు, లేదంటే బిగ్ బాస్ కోసం ప్రయత్నిస్తున్నావు, మరి ఈ సీజన్ కనుక నువ్వు లోపలికి వెళ్తే మరి నీకు ఇచ్చిన డేట్స్ అన్నీ ఎలాగా అని చెప్పి. సో నా మోటో ఏంటి అని అంటే, నేను మోసపోయినట్టు ఇంకెవ్వరూ ఏ ఆడపిల్ల మోసపోకూడదు. తమ్మాలి రాజు అనే పర్సన్ లాంటి వాళ్ళు కూడా ఎవరినైనా డబ్బులు అడగాలి అని అంటే భయపడాలి. ఇప్పుడు మా టీవీ యాజమాన్యాన్ని కానీ లేకపోతే బిగ్ బాస్ నిర్వహించే కొంతమంది పిఆర్ కానీ ఆ టీం ఉంటుంది, వాళ్ళని కలిసారా ఇట్లా మోసపోయానని కానీ మీ స్నేహితుల ద్వారా కానీ ఎట్లా వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందా? లేదండి, నేను ఇప్పటివరకైతే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. బట్ వాళ్ళు మాత్రం ఒక స్టోరీ, ఇన్స్టా స్టోరీలో మా టీవీ తరపు నుంచి ఒకటి అప్లోడ్ చేశారు. అంటే ఇలా రాజు అనే పర్సన్ చీట్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అండ్ రాజు అనే పర్సన్ని సీజన్ 6లోనే తీసేశారని కూడా తెలిసింది. సో దయచేసి ఆ మా టీవీ యాజమాన్యానికి అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళకి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఇలాంటి తమ్మాలి రాజు లాంటి పర్సన్స్ ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళని కొంచెం గుర్తించి అలాంటి చీడ పురుగులను అయితే తీసేయండి. కాదు స్వప్న గారు, మీరు నమ్మి మాటి వాళ్ళకి దండం పెట్టండి, మీరు కదా అదే చెప్తున్నాను. అలాంటి వ్యక్తులు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, నాలాంటి పర్సన్స్ మేము నమ్మాం కాబట్టి చెప్తున్నాను. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు కనుక అలా అనిపిస్తే ఆ టీం నుంచి అతన్ని తీసేయండి అని చెప్తున్నాను. అంటే మంచి గురించే చెప్తున్నా నేను. ఓకే, ఫైనల్గా ఏంటి మీరు ఏం చేద్దాం అనుకున్నారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారా, లేకపోతే తమ్మాల రాజు దగ్గర నుంచి మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అతను జైల్లో పెట్టాలా ఏంటి? నేను ఎక్కువ అమౌంట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్న అమ్మాయిని కాబట్టి నాకు న్యాయం జరగాలి. నా 2,50,000 రూపాయలు నాకు కావాలి. అదేవిధంగా నేను అంటే కంప్లైంట్ ఇచ్చాను. మరి నేను ఏ విధంగా అయితే మోసపోయాను, నాకు ఎంత బాధ అనిపించింది నాకే తెలుసు. తను క్షమాపణ చెప్పాలి ముందుగా నాకు, మా టీవీ యాజమాన్యానికి, బిగ్ బాస్ షోకి. మీరు అడిగారు కదా మోసపోయింది మీరు, మోసం చేసిన వ్యక్తి అతను, మధ్యలో బిగ్ బాస్ టీం ఏం చేశారు అని. నేను అసలు డబ్బులు కట్టింది ఏ కార్యక్రమం కోసం, అతను చెప్పింది ఏ కార్యక్రమం పేరు. సో ఆ కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని ఇంకా ఎంతమందిని మోసం చేస్తూ ఉంటాడు. అందుకోసమనే మా టీవీ యాజమాన్యాన్ని అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళని కోరుకుంటున్నాను. సో తమ్మాలి రాజు అనే పర్సన్ నుంచి నాకు న్యాయం కావాలి. అండ్ దయచేసి ఆ పర్సన్ని ఇంకా ఎలాంటి వాళ్ళైనా ఉంటే తీసేయండి. ఇంకా ఏ అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే, నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, వేరే ఏ కార్యక్రమం అయినా ఎవరు కూడా అమౌంట్ అనేది ఎక్స్పెక్ట్ చెయ్యరు. దయచేసి ఎవరు కూడా ఎవరికి అమౌంట్ ఇవ్వకండి. ఫైనల్గా ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టారు, ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు? నేనైతే 406 అండ్ 420 కేసెస్ పెట్టానండి. సో నా అమౌంట్ నాకు తిరిగి రావాలి అని చెప్పి. అందులోనూ నేను జనవరి 6వ తారీఖు నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15 డేస్ టైం ఇచ్చాను. ఈ 15 రోజుల్లో తను ఏమైనా కాల్ చేస్తాడేమో, మెసేజ్ చేస్తాడేమో, అమౌంట్ ఏమైనా ఇస్తాడా అని. ఈవెన్ నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అతని దగ్గర నుంచి కాల్ కానీ, మెసేజ్ కానీ, ఎలాంటి అపాలజీ కానీ ఏదీ లేదు. గతంలో ఇట్లాగే బిగ్ బాస్ మీద కానీ షోకి వెళ్ళట్లేదని కొంతమంది అమ్మాయిలు కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడేమో మోసం చేశారంటూ చెప్పడం జరిగింది. ఇట్లా బిగ్ బాస్ షో వల్ల, బిగ్ బాస్ షో మీద కానీ ఇటువంటి అపనిందలతో కానీ, ఇటువంటి కొన్ని బ్లేమ్స్తో కానీ బయటకు వస్తే రేపొద్దున మీకు ఏదైతే డ్రీమ్ ఉందో, బిగ్ బాస్కి వెళ్ళాలని డ్రీము, వెళ్ళకపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. పర్లేదు, ఈ కాన్సిక్వెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత 2-3 అమ్మాయిలు కూడా వాళ్ళని బ్లేమ్ చేశారు. తర్వాత ఈ అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిగ్ బాస్ వాళ్ళు కాంట్రవర్సీ తీసుకోరు ఎక్కువగా. మీరు బిగ్ బాస్ పేరు మీదే కాంట్రవర్సీ నడుస్తుంది మీరు. సో నేను అనేదాన్ని కాంట్రవర్సీ నేను క్రియేట్ చేయలేదండి. నేను అమౌంట్ కట్టాను అంటే బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళడానికి నా ప్రయత్నం అయితే ఎప్పటికీ ఆగదు. 8, 9, 10 ఎప్పటి వరకైనా సరే నేను బిగ్ బాస్కి వెళ్ళడానికే ప్రయత్నిస్తాను. అసలు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయింది కేవలం బిగ్ బాస్ షో కోసం. ఓన్లీ నేను యాంకర్గా ఖమ్మంలో ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీ లైఫ్ ఉండే. ఆ తర్వాత తల్లాడ సాయికృష్ణ తన మూవీస్లో నేను చేస్తూనే ఉన్నాను. సో యాంకర్గా, యాక్టర్గా ఓకే నేను హ్యాపీ. కానీ ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది అని అంటే, తమ్మాలి రాజు అనే పర్సన్ తను నాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ నన్ను లోపలికి పంపించలేకపోతే నాకు కాస్ట్యూమ్స్ అనేవి అక్కడ అవసరం ఉండదు. నేను షో లోపల ఉంటే నాకు పిఆర్ కావాలి, ఆ తర్వాత నాకు కాస్ట్యూమ్స్ కావాలి. నన్ను లోపలికి పంపించినప్పుడు నా అమౌంట్ నాకు రిటర్న్ ఇస్తాను అన్నారు. అడిగాను, రిక్వెస్ట్ చేశాను, 8 నెలలు వెయిట్ చేశాను. సో తను నాకు బిగ్ బాస్ అనే ఆ షో కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని అమౌంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, ఎందుకు ఇచ్చావు అమౌంట్, అప్పుగా ఇచ్చావా? కాదు. మరి దేనికోసం ఇచ్చావు? బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం. అగ్రిమెంట్లో కూడా క్లియర్గా రాసిపెట్టి ఉంది కాబట్టి నేను ఆ షో ఆ పేరుని తీసుకొని రావడం జరిగింది. అంతే తప్ప బిగ్ బాస్ అంటే నాకు చాలా పిచ్చి, చాలా ఇష్టం. ఈవెన్ నా ఫ్రెండ్స్ని మీరు అడిగినా కూడా తెలుస్తుంది. సో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా నా పేరు బిగ్ బాస్ స్వప్న అనే సేవ్ చేసుకొని ఉన్నారు. అది
ఫైనల్గా స్వప్న గారు ఏం చేయబోతున్నారు? మీ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకోబోతున్నారు? నా ఫైనల్ డెసిషన్ ఒకటే అండి. సో తమ్మాలి రాజు అనే పర్సన్ నుంచి ఫస్ట్ నా అమౌంట్ నాకు రావాలి. అండ్ ఇందాక అడిగారు కదా, సో బిగ్ బాస్ సీజన్ 8లో మీకు అవకాశం వస్తుందా అని అడిగారు. తప్పకుండా వస్తుంది. నా కోసం ఆ బిగ్ బాస్ తలుపులు ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు. టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. సో ఇన్ని ఇయర్స్గా స్వప్న అంటే ఒక యాంకర్ అనే విషయం నేను ఎక్కడైతే ప్రోగ్రామ్స్ చేశానో ఆ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే తెలుసు. సో నేను అనేది ప్రపంచానికి తెలియాలి అని అంటే నాకు ఒక చక్కటి బంగారు భవిష్యత్తు లాంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే బిగ్ బాస్. సో నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ మా టీవీ యాజమాన్యం కానీ నన్ను ఎవరూ మోసం చేయలేదు. ఆ కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకున్న తమ్మాలి రాజు అనే పర్సన్ని దయచేసి శిక్షించండి. అండ్ అతని దగ్గర ఉన్న నా అమౌంట్ అయితే నాకు కావాలి. అండ్ ఇంకా ఎవరు కూడా అతని చేతిలో మోసపోకూడదు. సో సీజన్ 8కి వెళ్తానని అనుకుంటున్నాను. మీడియా వాళ్ళందరి సపోర్ట్ ఉంది. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.